బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట బ్యాంక్ అవకతవకలు కలకలం రేపాయి. ఐసీఐసీఐ బ్యాంకులో కోట్లలో గోల్మాల్ జరిగింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ముందు బాధితులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గోల్మాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట బ్యాంక్ అవకతవకలు కలకలం రేపాయి. ఐసీఐసీఐ బ్యాంకులో కోట్లలో గోల్మాల్ జరిగింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ముందు బాధితులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గోల్మాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంక్ లో కోట్లలో గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీ బ్యాంకులో గత కొద్ది రోజులుగా డిపాజిట్లు చేసిన వాళ్ళు కానీ బ్యాంకుకు సంబంధించి గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి డిపాజిట్లకు సంబంధించి కానీ గోల్డ్ తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాటికి సంబంధించి ప్రతి మంత్ కూడా 2వ తారీఖు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 2వ తారీఖు ఎవరికి కూడా ఈ ఇంట్రెస్టులు పడలేదు అనే విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం, వాళ్ళు బ్యాంకు దగ్గరకు వచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ ని అప్రోచ్ అవ్వగా వాళ్ళు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ కాదు అనే విధంగా కూడా బ్యాంక్ అధికారులు చెప్పినట్టు చెప్తున్నారు. దీంతో ఒకరి నుంచి ఇంకోళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వడంతో చాలా మంది కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాండ్లను కూడా పరిశీలిస్తే అవన్నీ కూడా ఫేక్ బాండ్లుగా తేలింది. అసలు ఇవి ఎవరిచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టగా గతంలో పనిచేసినటువంటి మేనేజర్ వీటన్నిటిని కూడా ఇచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. పెద్ద సంఖ్యలో దగ్గర 10 కోట్ల పైన కూడా ఇలాంటికి సంబంధించినటువంటి బాండ్లను కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఐసీఐసీ బ్యాంక్ ఇన్ఛార్జీలు కూడా వచ్చి ప్రస్తుతం చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఐసీఐసీ బ్యాంక్ బ్రాంచ్ లో వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఈ బాండ్లకు సంబంధించినవే కాకుండా అసలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇక్కడ నుంచి ఎన్ని రోజుల నుంచి ఎవరెవరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం జరిగింది, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు. మొత్తంగా మాత్రం అతిపెద్ద స్కామ్ అయితే జరిగినట్లు కూడా ఐసీఐసీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బాధితులంతా కూడా చిలకలూరుపేట పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు ఇచ్చినటువంటి బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రూఫ్ గా చూపిస్తూ తాము లక్షలాది రూపాయలు ఐసీఐసీ బ్యాంకులో డిపాజిట్ చేయగా ప్రస్తుతం వచ్చి అడిగితే తమకు సంబంధం లేదంటున్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే పోలీసులను అప్రోచ్ అయ్యారు. పోలీసులు కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం బ్యాంకుకు సంబంధించినటువంటి అంశంలో అతిపెద్ద స్కామ్ అయితే జరిగిందనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎంత వరకు ఈ డిపాజిట్లను మోసం చేయడం జరిగింది, ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది అనేది కూడా చూస్తున్నారు. బ్యాంకుకు సంబంధించి గోల్డ్ లోన్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తున్నారు. కొంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టినటువంటి ఇంట్రెస్టులు కూడా బ్యాంకుకి డిపాజిట్ కాలేదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మరి దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం లోపు దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి శంకర్.